టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటం, క్యాడర్ నుంచి ఒత్తిడి ఉండటంతో సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల ప్రకటనకు ముహూర్తం కూడా నిర్ణయించారు. బీజేపీ కూడా పొత్తుకు సానుకూల సంకేతాలు ఇస్తున్నట్టే ప్రవర్తిస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లకు ఏం అర్థం కావటం లేదు. ఇప్పటికే జనసేనతో పొత్తు వల్ల కొన్ని సీట్లను టీడీపీ నేతలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అంటే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు 3 పార్టీల సీట్లపైన చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. బీజేపీ సీట్లు, పవర్ షేరింగ్ పైన టీడీపీ నుంచి స్పష్టత కోరుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ, జనసేన 2 పార్టీలకు 50 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని కమలం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని టాక్. అయితే చంద్రబాబు మాత్రం 2 పార్టీలకు 6 ఎంపీ, 35 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి అంగీకారం కోసం చంద్రబాబు వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో నేరుగా జనసేన అధినేత పవన్ మధ్యవర్తిత్వానికి సిద్ధమయ్యారు. కానీ పవన్ కళ్యాణ్కు బీజేపీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇచ్చేందుకు వెనకాడుతోంది. పొత్తుపై బీజేపీ ఇంతగా ఆలోచించడానికి కారణాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినా 2018 ఎన్నికల ముందు చంద్రబాబు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో బీజేపీ రాష్ట్రంలో నష్టపోవాల్సి వచ్చిందని బీజేపీ నాయకుల ప్రగాఢ నమ్మకం. అందువల్లే ఈసారి పొత్తుతో వెళ్లాలంటే తమ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడేలా బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, టీడీపీ అధికారంలోకి రావటానికి కావాల్సిన 88 సీట్లు టీడీపీకి రాకుండా తమ సంఖ్య కూడా కలిపితేనే ప్రభుత్వం ఏర్పడాలనే వ్యూహాన్ని రచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా టీడీపీ 110 నుంచి 120 సీట్లలోనే పోటీ చేయాలని, తమ 2 పార్టీలకు 50 నుంచి 55 సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ ఒత్తిడి మొత్తం పవన్ పైన పడుతుంది. పొత్తు కోసం టీడీపీ, జనసేనకు 25 నుంచి 27 సీట్లు ఇస్తే ఒప్పుకోవద్దని, 40 సీట్లు అడగమని సొంత పార్టీ నేతలు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ పవన్ ఆలోచన మాత్రం వేరే విధంగా ఉంది. బీజేపీ పొత్తును అంగీకరిస్తే 25 సీట్లు వచ్చినా ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ బీజేపీ పొత్తు కోసం ఇంతగా ఎదురు చూడటానికి కారణం ఉంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ మద్దతు లేకుండా జనసేన మద్దతుతో సీఎం జగన్ను ఎదుర్కోలేమని చంద్రబాబుకు తెలుసు. అందుకే బీజేపీతో పొత్తు కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. ఈ విషయం బీజేపీ పెద్దలు గ్రహించడంతో చంద్రబాబును తమకు తగ్గట్టు మలుచుకొని తమ పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు లేదా రేపు చంద్రబాబు బీజేపీ మధ్య సీట్లపైన ఓ నిర్ణయానికి వచ్చి పొత్తుపైన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. 3 పార్టీల కన్ను గోదావరి జిల్లాలపైనే ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతారు. తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రంలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో టీడీపీ 4 స్థానాలు గెలుచుకుంది. ఈసారి టీడీపీ, జనసేన పొత్తుతో మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమా ఆ 2 పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదే జిల్లాలో జనసేనకు 2019 ఎన్నికల్లో 14% ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ జిల్లాలోనే పవన్ పొత్తులో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఇటు టీడీపీ నుంచి ఈసారి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాజోలు, రాజానగరం ఇప్పటికే జనసేనకు ఖరారయ్యాయి. వీటికి తోడు కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, ముమ్మిడివరం వంటి సీట్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తపేట, రామచంద్రాపురం వంటి స్థానాల్లోనూ జనసేన పార్టీ ఆశావాహులు ఒత్తిడి పెంచుతున్నారు. టికెట్లు ఇంకా కేటాయించకపోయినా పిఠాపురం, రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. జనసేన కోరుతున్న స్థానాల్లో టీడీపీకి సీనియర్ నేతలు ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి సీటు కోసం పట్టుబడుతున్నారు. రాజమండ్రి రూరల్ను ఖాళీ చేయాలంటే రాజమండ్రి సిటీ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ సీటు జనసేనకు ఇస్తే ఆయన మరోసారి స్వతంత్రంగా పోటీ చేసే ఛాన్స్ ఉంది. ముమ్మడివరం జనసేన అభ్యర్థిగా పితాని బాలకృష్ణ బరిలో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పోటీకి రెడీగా ఉన్నారు. రాజోలు సీటు జనసేనకు కేటాయించారు. అక్కడ టీడీపీ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అనుయాయుల సహకారంపై అనుమానాలు ఉన్నాయి.
రాజానగరంలో ఇప్పటికే ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీకి టీడీపీ నాయకులు సహకారం అందించడం లేదు. ఇక ఇప్పుడు బీజేపీ పొత్తులో కలిస్తే ఆ పార్టీకి జిల్లాలో 2 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. టీడీపీ జనసేన మధ్యనే ప్రస్తుతం ఆశావాహుల మధ్య పోటీ కొనసాగుతోంది. ఇక టికెట్లు ప్రకటించిన తర్వాత నేతల మధ్య సయోధ్యపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 2 పార్టీలు పోటీ చేసే స్థానాలపైన సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఆశావాహులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు. తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన సీట్లను ఆశిస్తోంది. టీడీపీ 10 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో ఒక పార్టీకి అభ్యర్థిని కేటాయిస్తే రెండో పార్టీ నుంచి సహకారం ఉంటుందా? ఎన్నికల్లో ఈ ప్రభావం ఇలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. ఈ పొత్తు వల్ల 3 పార్టీలకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ప్రజల్లో ఓ అభిప్రాయం కూడా ఉంది. సీఎం జగన్ను గద్దెదించడం కోసం జగన్పై కక్షతోనే పొత్తు పెట్టుకుంటున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వల్ల జగన్కు ఓ రకంగా మంచే జరుగుతుందని అనేవారు ఉన్నారు. కేవలం జగన్ను గద్దెదించేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారని, జగన్ ఒక్కడే సింగిల్గా పోటీ చేస్తున్నాడని ప్రజల్లో ఓ టాక్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఓ రకంగా అది నిజమే. 3 పార్టీలు కలిసి ఒక పార్టీపై దాడి చేయటం వల్ల ప్రజల్లో జగన్కు ఫాలోయింగ్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఎలా చూసుకున్నా పొత్తు వల్ల ఎవరు లాభపడతారు అనే విషయాన్ని ప్రజలే ఈ ఎన్నికల్లో నిర్ణయించాలి.